రాష్ట్ర రైతాంగానికి అవసరమైన యూరియా వచ్చిందన్నారు మంత్రులు. రైతన్నలు ఆందోళన చెందొద్దన్నారు. ఇటీవల కేంద్రంపై తాము చేసిన ఒత్తిడితోనే సెంటర్ యూరియాను పంపిందన్నారు మంత్రులు. బీజేపీ నేతల వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడుతోందని ఆరోపించారు. సినీ కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రులు. కేంద్రంపై ఒత్తిడితో వారంలో రాష్ట్రానికి 35,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వచ్చిన యూరియాను తక్షణమే డిమాండ్కు అనుగుణంగా జిల్లాలకు తరలించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు మంత్రి తుమ్మల. కేంద్రం అసమర్థతతోనే యూరియా సరఫరా ఆలస్యమైందన్నారు. ఇతర దేశాల నుంచి యూరియాను తెప్పించడంలో విఫలమైందన్నారు. కానీ కేంద్ర వైఫల్యాలను రాష్ట్రంపై రుద్దే ప్రయత్నం చేస్తోందన్నారు. రైతాంగానికి యూరియా సరఫరాలో ఆలస్యానికి చింతిస్తున్నామన్నారు మంత్రి. యూరియా కోసం ఎంతవరకైనా పోరాడతామన్నారు. రామగుండం ఫ్యాక్టరీ నుంచి అవసరమైనంత యూరియాను తెప్పిస్తామన్నారు మంత్రి తుమ్మల. సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి కార్మికులకు ఏదో ఒక లాభం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టిస్ట్ పెన్షన్ కోసం ఢిల్లీ స్థాయిలో మాట్లాడతానని చెప్పారు. ఆర్టిస్టులంతా ఒకే యూనియన్ గా ఉండి కొట్లాడాలన్నారు వివేక్. రవీంద్ర భారతిలో మూవీ, టీవీ, డిజిటల్ ఆర్టిస్టుల పుష్కర మహోత్సవానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. మీ అందరికీ ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏదో ఒకటి మీకు భద్రత కల్పించాలి. నేను ఎస్పెషల్లీ లేబర్ మంత్రిగా ఉన్నాను. మీ సమస్యలు ఏదైతే ఇప్పుడే చెప్పారో డెఫినెట్లీ నేను ఇమీడియట్లీ ఒక మీటింగ్ పిలిపించి మీ సమస్యలు ఎట్లా పరిష్కరించాలో డెఫినెట్లీ మీరు ఏదో ఒక లాభం పొందేలాగా చేస్తాను. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఆకస్మికంగా పర్యటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కంకల్ గ్రామంలోని బృందావన్ స్పిరిట్స్ ఇండియా డిస్టిలరీ తయారీ ఫ్యాక్టరీని అధికారులతో కలిసి తనిఖీ చేశారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో సంస్థ తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మద్యం తయారీ, అమ్మకాల్లో ప్రభుత్వ నియమావళిని ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు మంత్రి జూపల్లి. ఈ రోజున బృందావన్ స్పిరిట్స్ అనేటువంటి ఫ్యాక్టరీకి రావడం జరిగింది. వీళ్ళు పెర్నాడ్ అనే కంపెనీకి వీళ్ళు ప్యాకింగ్ చేస్తూ ఉంటారు మొత్తం టోటల్గా. ఇది ఏ విధంగా జరుగుతూ ఉంది, రా మెటీరియల్ ఎంత వస్తూ ఉంది, ఓడోన్స్కి ఎంత పోతూ ఉంది, లేబులింగ్ కరెక్ట్ చేస్తున్నా లేదా, బాటిల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా, సో ఇవన్నీ కూడా వెరిఫై చేద్దామని చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. నల్గొండ జిల్లా ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు మరింత చేరువయ్యేలా రాష్ట్ర సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లాప్రోస్కోపీ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన లాప్రోస్కోపీ యూనిట్ ను ప్రారంభించారు మంత్రి. మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు లాప్రోస్కోపీ యూనిట్ ఎక్కడ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లేవు. దాన్ని కూడా తెప్పించి చిన్న చిన్న సర్జరీస్ ఉంటే ఇక్కడే చేయాలి. పేదవాడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చేయించుకోవాలంటే ఇబ్బంది పడుతుంది అని చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేసి మన గౌరవ రెస్పెక్టెడ్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి మీద ఈరోజు దాన్ని ప్రారంభించుకొని ఇక్కడనే చిన్న సర్జరీస్ చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు మంత్రి సీతక్క. ఇందిరమ్మ రాజ్యం ఉన్నన్ని రోజులు ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో పర్యటించారు మంత్రి సీతక్క. ఊరూరా పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మన పంచాయతీరాజ్ శాఖ అంటే నా శాఖ ద్వారా రాష్ట్రంలో పనుల జాతర అనే మరి పెద్ద ఎత్తున గ్రామాలలో గ్రామ పంచాయతీ పనులు, అంగన్వాడీ సెంటర్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, అదేవిధంగా పాంపాండ్స్, తర్వాత కోళ్ల షెడ్స్, మేకల షెడ్స్, పశువుల షెడ్స్, పర్సనల్గా కూడా వాళ్ళు ఎవరైనా చేసుకుంటా అంటే వాళ్ళకే డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. నారాయణపేట జిల్లా మక్తల్లో 2K రన్ ప్రారంభించారు మంత్రి వాకిటి శ్రీహరి. 29న అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా విద్యార్థులతో రన్ నిర్వహించారు. మినీ ట్యాంక్ బండ్ నుండి మక్తల్ మినీ స్టేడియం వరకు 2K రన్ జరిగింది. రాష్ట్రంలో క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. క్రీడాకారులకు భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగాల్లో క్రీడా కోటా దక్కనుందన్నారు.